అసలు యశోద జయంతి ఏమిటి? అసలు యశోద ఎవరు? యుగాల క్రితం త్రేతాయుగంలో శ్రీరాముడి తల్లి కౌసల్యాదేవి తన కుమారుడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి హృదయం అపారమైన బాధతో నిండిపోయింది. తన కొడుకు ప్రేమని పూర్తిగా ఆస్వాదించలేకపోయాననే కోరిక ఆమె మనసులో శాశ్వతంగా మిగిలిపోయింది. అందుకే ఆమె భగవంతుణ్ణి ప్రార్థించింది. మరో జన్మలో అయినా నిన్ను నా చేతులతో పెంచుకునే వరం ఇవ్వు. భక్తి పరంపర చెబుతోంది. ద్వాపరయుగంలో ఆ ప్రేమ యశోదగా జన్మించింది. రాముడి వనవాసానికి కారణమైన కైకేయి పునర్జన్మలో దేవకిగా జన్మించింది. ఈ జన్మలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. కృష్ణుడు దేవకీ గర్భంలో జన్మించాడు కాని విధివలన తన కొడుకును యశోద ఒడిలో గడిపాడు. దేవకి ఎంత ప్రేమించినా తన దగ్గర పెంచుకునే అదృష్టం ఆమెకు దక్కలేదు. కృష్ణుడు తన తల్లి దేవకీ, తండ్రి వాసుదేవుడిని కంసచెరనుంచి 14 సంవత్సరాల తర్వాతే ఎందుకు విడిపించాడు? దేవకి ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు దేవుడివి, ఎందుకు ఆలస్యం చేశావు కుమారుడా? కృష్ణుడు నవ్వుతూ అన్నాడు. తల్లి, నా గతజన్మలో నువ్వే నాకు 14 సంవత్సరాల వనవాసమిచ్చావు. గతజన్మలో నేను శ్రీరాముడిగా అవతరించాను. నువ్వే కైకేయివి. అందుకే ఈ జన్మలో యశోదతో నా కొడుకు గడిచింది. ఎవరూ తమ కర్మల నుంచి తప్పించుకోలేరు తల్లీ. దేవకి ఆశ్చర్యపోయింది. అయితే యశోద ఎవరు? కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు. ఆమె మరెవరో కాదు, రామావతారంలో నా తల్లి కౌసల్యాదేవి. తన కొడుకుని నుండి 14 సంవత్సరాలు దూరంగా ఉన్న ఆమెకు ఈ జన్మలో నా కొడుకును ఆస్వాదించే వరం లభించింది. యశోదకు మాత్రం కృష్ణుడు దేవుడు కాదు, వెన్న దొంగిలించే అల్లరి చిన్న పిల్లాడు, ఆమె ప్రాణం కంటే ప్రియమైన కుమారుడు. ఒకరోజు ఆమె ప్రేమతో కృష్ణుణ్ణి కట్టింది. ఎందుకంటే దేవుడు బలంతో కాదు, తల్లి ప్రేమతోనే బంధించబడతాడు. అతే నిజంగా యశోద అంటే కేవలం కృష్ణుని తల్లి మాత్రమే కాదు, అది తల్లి ప్రేమకి దివ్యమైన ప్రతీక. మాతృభావనం, మమకారం, క్షమ, సానుభూతి అన్నీ కలిసిన డివైన్ మదర్హుడ్. అందుకే మనం యశోద జయంతిని ప్రతి సంవత్సరం ఆమె దివ్యమైన తల్లి ప్రేమను గుర్తు చేసుకోవడానికి పండుగలా జరుపుకుంటాము. జన్మలు మారినా తల్లి ప్రేమ ఎప్పటికీ మారదు. దేవుడిని గెలిచే శక్తి ఎల్లప్పుడూ తల్లి ప్రేమలోనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.